హలో గాయ్స్, ఈరోజైతే ఫుల్ ట్రెండీ ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయితే నేనైతే ట్రై చేశాను. సో ఇది ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది అనేది నేను లాస్ట్లో చెప్తా. సో ప్రాసెస్కి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ బాయిల్డ్ రైస్ అనేది దాంట్లోకి రైస్ చల్లారిన తర్వాత ఆవకాయ కలుపుకున్నాను. సో ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సో ఆవకాయ ఫ్రైడ్ రైస్ ఇంకా కొత్తగా ఉంది కదా. సో దీంట్లోకి అయితే నేను ఒక ఎగ్ వేసుకున్నాను. అది కొంచెం స్క్రంబుల్లా చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకున్నా. మీకు కావాలితే ఇంకా చాలా వేసుకోవచ్చు, అండ్ క్యాప్సికమ్ అలా. సో నేను అవేం వేసుకోలేదు. సో సింపుల్గా చేశాను. ఇక్కడైతే ఆనియన్స్ అవి అన్నీ కుక్ అవ్వడానికి సాల్ట్ అనేది వేసాను. అవి బాగా కుక్ అయిన తర్వాత మనం కలుపుకున్న ఆవకాయ రైస్ అనేది యాడ్ చేసుకోవడమే. ఆవకాయ మనం ఎలాగో చాలా స్పైసీగానే పెట్టుకుంటాం కాబట్టి నేను ఒక సాల్ట్ వేసుకొని టాస్ చేసుకున్నాను అంతే. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే మీరు ఇంకా మసాలా లేకపోతే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాం. సో టేస్ట్ అయితే నార్మల్ ఫ్రైడ్ రైసెస్ కూడా అస్సలు పనికిరావు. ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయితే టాప్ నాచ్ ఉంది. సో మీరు ఖచ్చితంగా క్విక్గా అయిపోవాలి అంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో మీకు కనుక నచ్చితే కామెంట్ చేసేయండి, అండ్ ట్రై చేసి కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.